గో సంరక్షణ విషయంలో సీఎం రేవంత్ నిర్ణయాన్ని వీహెచ్పీ స్వాగతించారు. నిర్ణయాలు కాగితాలకే పరిమితం కాకుండా ఆచరణలో చూపించాలన్నారు. గో సంరక్షణకు విరివిగా నిధులు కేటాయించాలని చెప్పారు. నాగపూర్లోని దేవలపార్ గో విజ్ఞాన కేంద్రాన్ని అధికారుల బృందం సందర్శించాలని చెప్పారు. విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ మేరకు వేములవాడ గోశాలకు 100 ఎకరాలు కేటాయించడం శుభ పరిణామమని చెప్పారు. ప్రఖ్యాతిగాంచిన ప్రతి దేవాలయానికి గోశాల ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతినిత్యం గో రక్షక చట్టాలు కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని విశ్వ హిందూ పరిషత్ సాధారణంగా స్వాగతిస్తూ ఉంది. అయితే ఇది కేవలము మాటలకు మాత్రమే పరిమితం కాకుండా ఆచరణ రూపంలో అమలు చేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. వేములవాడ రాజన్న గోశాలలో నిరంతరము గోవులు చనిపోతున్నటువంటి సందర్భంలో విశ్వ హిందూ పరిషత్ నుంచి ఆ యొక్క వేములవాడ గోశాలకు 100 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. అయితే ఆ డిమాండ్ ఆధారంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా వేములవాడ గోశాలకు 100 ఎకరాల స్థలాన్ని కేటాయించడం అనేటటువంటి విషయము మేము హర్షిస్తూ ఉన్నాము, మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు నాగపూర్లోని మహారాష్ట్ర నాగపూర్లోని దేవులపార్ అనేటటువంటి గో విజ్ఞాన కేంద్రంలో ఎటువంటి గోరక్ష చట్టాలు, గో విజ్ఞాన కేంద్రం ఆధారంగా అక్కడ అమలవుతున్నటువంటి కుటీర పరిశ్రమ, గో ఆధారిత ప్రొడక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటి ఆధారంగా ప్రజలకు ఏ విధంగా ఉపాధి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా అవగాహన చేసుకొని అనుసంధానంగా ఇక్కడ కూడా గోశాలల్లో రకరకాల ప్రొడక్ట్స్ తయారు చేసి ప్రజలకు అవగాహన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. తెలంగాణ రాష్ట్ర